ఆడది ఆదిశక్తి స్వరూపంగా పూజించబడే దేశంలో అమ్మాయి పుట్టింది అంటే బాధపడే అమాయకులు కోకొల్లలు. ఆడపిల్లల్ని పుట్టకముందే అంతం చేసే ఘనికులు అనేకులు. మరి పుట్టి పెరిగిన తర్వాత నానా హింసలు పెట్టి బాధించే సంఘటనలు సర్వసాధారణం అయిపోవటం సభ్య సమాజానికే తలవంపులు. The mindset has to change. Girl child needs protection. Equal upbringing of boys and girls brings along stability and prosperity. Now coming to our play, Rakshasulu. The demons are coming. రాక్షసులు అంటే మనకి సాధారణంగా రామాయణంలో మహాభారతంలోని బ్యాడ్ క్యారెక్టర్స్ గుర్తుకొస్తారు. ఉదాహరణకి రాక్షసరాజు రావణాసురుడు, రాక్షస తత్వం కలిగిన కీచకుడు మరియు దుర్యోధనుడు. వీళ్ళు ముగ్గురు ప్రస్తుతం నరకంలో శిక్షలు అనుభవిస్తుంటే ఎందుకో భూలోకం చూడాలనే కోరిక కలిగిందంట. అయితే వీళ్ళు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి 3 రోజుల వెకేషన్ కోసం పర్మిషన్ తీసుకొని వేషాలు కొంచెం మార్చుకొని భూలోకానికి బయలుదేరి వస్తున్నారు. ఈ ముగ్గురు రాక్షసుల భూలోక యాత్ర ఏ విధంగా మొదలవుతుందో, ఏ రకంగా ముగుస్తుందో ఇప్పుడు చూద్దాం. Ladies and gentlemen, the so-called demons Ravan, Kichak and Duryodhan, who are currently undergoing punishments in the kingdom of hell, are planning for a vacation on earth. They get permission from Yamaraj, the king of hell, for a 3-day vacation to visit our planet. Let us see how these 3 demons will be reacting and interacting with the present-day humans in India. Ladies and gentlemen, beware, the demons are coming. ఆహా, ఈ భూలోకము ఎంత సుందరముగా మారిపోయినది. ఆ నరకము నుండి ఈ భూలోక యాత్రకు వచ్చిన ఈ రావణాసురుని నేని మానవులు గుర్తుపెట్టదరా? నాటి త్రేతాయుగంలో ఈ లంకాధీశ్వరుని ధైర్యము, శౌర్యము, ముల్లోకాలను గడగడలాడించిన వైనము అటు సురులు, ఇటు నరులు ఇటులో మరువగలరు. ఈ 3 రోజుల భూలోక యాత్రలో ఇప్పటి పౌరుల గుణగణాలు కనుక మా మనస్సు ఉవిల్లురుతున్నది సుమా. ఆహా, ఏమి ఈ భవనాల సోయగాలు! ఇటువంటి ఆకాశ సౌధాలు నాటి మా లంకాపురి కట్టడాలను కూడా మించిపోయినవి కదా. ఈ అతి మనోహరమైన ఉద్యానవనాలు, ఆహ్లాదకరమైన సెలయేళ్లు మా అశోకవనాన్ని సైతము మరిపింపచేయుచున్నవే. విచిత్రముగానున్నది. ఈ మానవుడు మమ్ము చూసి కూడా ఒక్కంతయు భయభ్రాంతి చెందటలేదు. ఎంత పొగరు! వాట్సాప్ డ్యూడ్, మేకప్ బాగా కుదిరిందన్నా నీకు. ఏ డ్రామా ట్రూప్ మనది. నేనెవరో తెలిసే మాట్లాడుతుంటివా బాలక? తెలుసు. బై ద వే, ఐఎమ్ క్రాంతి. నువ్వు అచ్చం జూనియర్ ఎన్టీఆర్ లెక్క మస్తున్నావు. మన రాజమౌళి సార్ దగ్గరికి వెళ్ళి సినిమాలో ట్రై చేసుకురావే. ఇగో సంగీత, ఈ ఫోటో ఫేస్బుక్ లో పెట్టు, మంచి టైం పాస్ అవుతుంది. ఈ రోజు ఒకడు దొరికాడు మనకి. ఓకే డ్యూడ్, బాయ్. మై గర్ల్ ఫ్రెండ్ లైక్ యువర్ గెటప్ వెరీ మచ్ మ్యాన్. ఏమది? ఒక పక్క నన్ను నొచ్చుకుంటూ మరొక పక్క వికట్టహాసము చేసి వెళ్ళినాడు. ఇవి పొగడ్తలతో కూడిన పరిహాసాలు కాదు కదా. అయ్యారే, ఈ మానవుడు ఎంత పురోగతి సాధించినాడు. జేబులో పట్టు చిన్న యంత్రము నుండి మాట్లాడుతూ మా చిత్రమును తీసి పర్లకు పంపినాడే. ఎంత విచిత్రము! ఏది ఏమైనను ఈ మానవులు చేయు అద్భుతాలను చూచుటకు 20 కళ్ళు చాలవే. చిత్రమైన విమానాలు సృష్టించి చంద్రలోకంలో షికారులు కొడుతూ మంగళగ్రహాన్ని కూడా కబళిస్తూ వీరావేశంతో ముందుకెగుతున్నాడు. బాగు భళా మానవా భళా! చంద్రలోకమునే కాదు, దేవేంద్రలోకమును కూడా అవలీలగా జయించదువుగాక. నీకు తిరుగులేదిక. అవును కాని మరి మా పరిస్థితి ఏమి? హతవిధి, కర్మకాలి త్రేతాయుగంలో పుడుతుని కాని ఈ కలియుగంలో జన్మించిన స్వర్గ సుఖాలను మించిన భోగభాగ్యాల్లో తేలియాడదము కదా. అయినను మేము చేసిన తప్పేమిటి? సీతాపహరణము.
అంత చిన్న తప్పుకు మా ఫలితాలు ఖండించటమే కాక మళ్ళీ మాకు నరకవాస ప్రాప్తమా? ఓ, ఎవరది? దుర్యోధన చక్రవర్తిలా ఉన్నాడు. అతనికి కూడా భూలోక దర్శనాకాంక్ష కలిగినదా ఏమి? రాక్షసరాజు శ్రీ రావణాసురునికి ఈ సుయోధనుని ప్రణామములు. ప్రాణిపాత్ సుయోధన, మీరు భూలోక యాత్రకు వస్తున్నట్టు మాకు మాటైనా చెప్పనే లేదు. రసికులు కదా, రహస్య వ్యవహార విహార యాత్రలా ఇవి? లేదు సుయోధన, లేదు. ఆ యమధర్మరాజు మా యాత్రకు 3 రోజులు మాత్రమే అంగీకారం తెలిపినాడు. సమయం ఎక్కువ లేనందున మన స్నేహితులెవరికి చెప్పకనే ఆ నరకద్వారములు దాటి త్వరితగతిన ఇటు వేగి తిని. ఆ యముడిని ఒప్పించడం మాకు కూడా చాలా కష్టమైపోయింది. ఒట్టి మొండిగటం. మాకంటే కూడా ఆవేశపరుడు, పంతగాడు. అయితే ఆ యమరాజుని మా శకుని మామకు వంటగట్టి వారిరువురు జూదమాటలో మునిగి ఉన్నప్పుడు 3 రోజుల విహారయాత్రకు ఒప్పించి నేను ఇటు వచ్చేశా. ఏమది? కలియుగంలో ఈ మానవులు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. అటు చూడండి రావణాసుర. జాగ్రత్త దుర్యోధన, ఇప్పుడే ఆ బాలకుడు మాతో సయ్యాటలాడి ఎగతాళిగా వాగి వికటముగా నవ్వినాడు. మన శౌర్య ప్రతాపముల ముందు ఈ భూలోక వాసులెంత. నా పరిచయంతోనే వీడి పని పడతాను. అలనాటి హస్తినాపుర రాజును, 9 సోదరులకు అగ్రజుడను, పట్టిన పంతం వదలని చంద శాసనుడను, కపట మాయా జూద క్రీడాకర్త శకుని మామ ముద్దుల మేనల్లుడను, పాండవుల గుండెల్లో బడభాగ్ని రగిలించిన కౌరవేంద్రుడను, అభిమాన ధనుండను, రారాజు దుర్యోధన సార్వభౌముండను. డైలాగ్ అంతా మంచిగానే ఉంది గాని ఆ చివరి మాట ఉంది చూడన్నా, సార్వభౌ ముందను. ఇట్స్ లిటిల్ ఆడ్. ఎనీవే, మీ డ్రామా ట్రూప్ లో ఇంకా ఎంతమంది ఉన్నారు? దుర్యోధన, చూసావా వీడు మనల్ని ఎలా ఆట పట్టిస్తున్నాడో? నా గదాగన్నముతో వీడి తల 1000 వృత్తలు కావించదగాక. పరమేశ్వర, నా మాయలేవి ఈ కలియుగంలో పనిచేయటలేదే. దశారుణ, వీనికి అర్థమయ్యే భాషలో నేను చెబుతాను కాని దయచేసి మీరు కాస్త ఓపిక పట్టండి. హౌలగాన్ లేకున్నదేంద్రా, డ్రామా ఏంది, ట్రూప్ ఏంది? మేమిద్దరం ఒరిజినల్ రావణాసురుడు, ఒరిజినల్ దుర్యోధనుడు. సమజైందా బిడ్డ? కంటే మీరు డైరెక్ట్ గా నరకం నుండి వెకేషన్ తీసుకుని భూమి మీదకి వచ్చినారన్నట్టు. బాగా చెప్పావన్నా. అన్నా, అక్కడ మనం రాక్షసులందరూ బాగున్నారని చిత్రగుప్తుని కూడా తీసుకురాపోయారు మళ్ళా. ఫన్నీ ఫెలోస్. అదిగో మీ కొలిగి ఇంకొకరు వస్తున్నాడు. ఏ ఊరు మనది పెద్దయినా? ఓ, మళ్ళా నువ్వు కూడా ఒరిజినల్ రాక్షసుడువేనా? మేమెవరో కూడా తెలియదా మూర్ఖ బాలక? కలియుగంలో మీ మనుషులు పురోగతికై పరుగులు తీస్తూ చరిత్రను పూర్తిగా మర్చిపోతున్నారు. పొగరు బోతులు. అయితే మేం ఎవరో తెలుసుకో. ముల్లోకాలలో ఎందెందు వెతికిననూ లేడు నా వంటి అందగాడు, సరసుడు, శృంగార పురుషుడు. మన్మధుని మించిన సుందరుడు, మగువలు మెచ్చిన మనోహరుడు, సురులు అసురులు అసూయపడు కండలు తిరిగిన బాహుబల పరాక్రమ సూర్యుడు, ఏకచక్రాపురి పరిపాలకాధీరుడు, విరాటరాజు పట్టమహిషికి అనుంగు సోదరుడు, ఈ కీచక నామధేయుడు. ఓ, కీచకుడివా? కీచుకొని చేసుకుని కీచు అనుకుంటే లొల్లు పెడుతుంటే అప్పుడే అనుకున్నా నువ్వు కీచకుడు అని. కీచక, ఈ కొంటె బాలకుని వ్యర్థ ప్రేలాపనలతో మనకేలా? ఇంతకీ మీ భూలోక ప్రయాణం బాగుగా జరిగినదా? ఆ యముడు మీ విహారయాత్రకు ఎన్ని దినములు కేటాయించినాడు? ఆ యముడితో మేము చెప్పనే లేదు. అతడు శకునితో జూదం ఆడుతుంటే యముడికి చెప్పకనే ఇటు వచ్చి తిని
నరక ద్వార పాలకులకు మద్యము అతిగా పట్టించి నా పని సులభం చేసుకొని షార్ట్ కట్ రూటులో వచ్చేసి తిని. ఇంకా మనం ఆలస్యం చేయరాదు. మనకున్న 3 రోజులు ఈ భూమి మీద విలాసంగా గడపాలని నా కోరిక. రాక్షసాగ్రేసర, మీ అభిప్రాయమేమి? మేము కాశీ విశ్వనాథుని దర్శించి ఆ పిమ్మట కెనడాలో నయాగారా జలపాతమునందు శ్వేతకన్యలతో కలిసి జలకాలాడాలని మా కోరిక. మరి మీ ప్రయాణమచటకు దుర్యోధన? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మయసభను మించిన డిస్నీల్యాండ్లో కాలు పెట్టాలని, మా మశకుని జూద విద్యను మించిన లాస్ వేగాస్ గ్యాంబ్లింగ్ చూడాలని, హాలీవుడ్ భామలతో పగలనక రేయనక పాశ్చాత్య నృత్యమాడాలని బహు కుతూహలముగా ఉన్నది. వారిని మేము ఒరిజినల్ వాగిండ్రు, మీరు కూడా ఫారిన్ కంట్రీస్ అంటే మోజు పడుతుండ్రా. షేమ్ ఆన్ యూ గైస్. ఓ పెద్దాయనా, మరి నువ్వు ఎదికి పోతావు? An evening in Paris. That's my wish. రొమాంటిక్ ప్యారిస్ లో నాకు ఎన్నెన్నో ప్లాన్స్ ఉన్నాయి. ఫ్రాన్స్ ఉన్నారు. అయితే ఒకటే సమస్య, నాలాంటి అందగాడు ప్యారిస్ కు వెళ్తే ఫ్రెంచ్ కన్యలు నన్ను మళ్ళీ తిరిగి రాణిస్తారా అన్నదే సందేహం. దీనికి ప్యారిస్ దాకా ఎందుకు కీచక? ఈ మధ్య హైదరాబాదులో అన్నీ అందుబాటులో ఉన్నాయంట. ఎంజాయ్మెంట్ కి ప్యారిస్ కూడా పనికిరాదని మాకందిన సమాచారం. ఉదాహరణకు ఒక పాట వినండి. ఈ మానవులు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో మనకి కూడా అర్థమవుతుంది. ఎరా బాలక, చూచిదివా మా నృత్యకేళి నైపుణ్యం? మీ డిస్కో డాన్స్ కేమీ తీసిపోదని ఇప్పటికైనా అర్థమైనదా? అయినచో ఇక ఆలస్యం చేయక పాశ్చాత్య నృత్యకేళి కళాపాలతో మా మనసు ఆహ్లాదపడి ప్రదేశంలకు తీసుకొని పొమ్ము. అర్థం కాలేదా? మీ భాషలో వీటిని నైట్ క్లబ్స్ అని అందురట కదా. ఇక శీఘ్రముగా మమ్ము అచ్చటకు తీసుకుని వెళ్ళుము. మిక్కిలి ఆత్రముగానున్నది. ఏం మాట్లాడుతున్నావు? జాగ్రత్త. హైదరాబాద్ లో మా కేసీఆర్ సార్ చాలా స్ట్రిక్ట్. ఇక్కడ పిచ్చి పిచ్చి వేషాలు గిట్ట వేస్తే మీ అందరినీ ఫర్లాగ్లో బొద్ద పెడతాడు బిడ్డ. ఆ యమధర్మరాజు కూడా ఇంక మీరు దొరకరు. ఇంకా ఎరకేనా? ఏమ్రా బచ్చాగా ఎట్లా మాట్లాడుతున్నావు? కొంచెం సమజేటట్టు చెప్పరాదే. సుయోధన, ఏమిటది? భూమి మీదకొచ్చిన మీరు మాట యాస రెండూ మార్చివేశారు. అవును రావణాసుర, వెన్ యు ఆర్ ఇన్ క్యూబెక్ బిఏ క్యూబెక్వా అన్న సామెత మీరు వినలేదా? ఏమో, అది మేము వినలేదు. కానీ మాకు మా జన్మభూమి శ్రీలంకను చూడాలని ముచ్చటగానున్నది. ఈ కలియుగంలో మా లంకాపురి అందాలను తిలకించాలని, మా ప్రజలను పలకరించాలని మనసు పులకరిస్తున్నది సుమా. ఎల్లు అక్కడ ఇప్పుడు టైగర్స్ ఉంటారు. వాళ్ళకి దొరకాలంటే మంచిగా పండగ చేసుకుంటారు. లంకపురి అంట, లంకపురి. లంకాధీశ, మీరు మీ లంకకు వెళితే నేను నా హస్తినాపురమునకు వెళ్లి వచ్చేదను. ఈ రారాజు సుయోధన చక్రవర్తి పాలనలో జగత్ప్రఖ్యాతమైన హస్తినాపురమును నేడు కొత్త ఢిల్లీ అన్న పిచ్చి పేరుతో పిలుచుకుంటున్నారంట. అలనాటి శోభాయమైన హస్తిన పేరును మార్చవలసిన అగత్యమేమి పట్టినదో ఈ మానవులకు.
ఆనాడు కురుసభలో ద్రుపదపుత్రి పాంచాలిని అవమానించామని పాండవులు మా మీద పగబట్టి రాజ్యకాంక్షతో భీష్మ విదుర ద్రోణ కౌరవాగ్రేసులందరితో కుమ్ముక్కై మహాభారత యుద్ధ జిమ్మిక్కులతో విజయులై మమ్ము మట్టుబెట్టిన సంఘటనలెప్పటికీ మరువలేము సుమా. అయినను మేము చేసిన అపరాధమేమి పాంచాలిని తాకలేదే. జూదంలో ఓడిపోయిన పాండుపుత్రులు మాకు బానిసలైనప్పుడు ఆ పంచభద్రుక మాకు కూడా బానిసయే కదా అని అవహేళన చేసితేనే కాని హత్తులెన్నడూ దాటలేదే. అయినది ఇప్పుడు అది అప్రస్తుతం. ఈ సుయోధన చక్రవర్తి దర్శన భాగ్యంతో కొత్త ఢిల్లీ పౌరులను ధన్యులను గావించి వారి సాదర సత్కారాలను ఆస్వాదించి వచ్చదనుగాక. ఐ మిస్ హస్తినాపూర్. ఏంటి హస్తినాపురా? అది నీ ద్వాపరయుగం నాటి హస్తినాపురం కాదు, ఇప్పుడు వరల్డ్ మొత్తం దాన్ని వేబ్ క్యాపిటల్ అని పిలుస్తున్నారు. అక్కడికి వెళ్ళావంటే నిన్ను కూడా ఇంకా వదలరు, జాగ్రత్త. ఆడపిల్లలు అక్కడ ఒంటరిగా గాని కాదు, జంటగా కూడా రోడ్డు మీదే నడవడానికి భయపడిపోతున్నారు. బస్సులలో రైలుల్లో సేఫ్టీనే లేదు. ఏ పేపర్లో చూసినా రోజు ఇదే న్యూస్. ఇది మా పరిస్థితి, సహజంగా దేశంలో ఇలాంటి అట్రాసిటీస్ రోజుకి ఎక్కువైతే పోతున్నాయి. ఎవరేం చేయలేకపోతున్నారు. అయ్యా బాబు రక్షించండి. నా 4 ఏళ్ల పాప తామందుల చేతిలో బలి అయిపోయింది దేవుడా. ఇంతకన్నా పాపం ఈ ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉందా చెప్పండి బాబు. ఈ నర రూప రాక్షసుల మధ్యన మేమెట్టా బతికేది తండ్రి. ఈ భూమి మీద జీవరాశులన్నిట్లో ఉత్తమ జన్మ పొందిన మనుషుల ప్రవర్తన మృగాల కన్నా హీనంగా మారిపోయింది. ఎందుకు దేవుడా? ఈ కామ పిశాచాల్ని సర్వనాశనం చేయడానికి మీలో ఎవరు ముందుకు రారా? ఈ దుర్యోధన దుశ్శాసన కీచక రావణాసుల నుంచి మమ్మల్ని కాపాడే దిక్కెవరు చెప్పండి. అయ్యో తల్లి, మీరెవరో కాని మీ బాధ మాకు అర్థమైనది. ఈ చిన్నారి పాపకు జరిగిన కిరాతకం కలలో కూడా ఊహించినటువంటిది తల్లి. ఈ నికృష్ట పైశాచిక దుర్మార్గుల్ని మా రాక్షసులతో పోలుస్తారెందుకమ్మా? ఈ రావణాసుడు రాక్షసుడే, ఒప్పుకుంటాను. కానీ తల్లి, ఇలాంటి దారుణాలు నేనెన్నడూ చేయలేదు. సీతాదేవిని అపహరించి అశోకవనంలో బంధించడం అపరాధమే. కానీ నేను ఆ మహాసాత్విని తాకలేదే. ఆ చిన్న పాపానికి నా 10 తలలు పోగొట్టుకుని నరకవాస శిక్ష అనుభవిస్తున్నాను తల్లి. కలియుగంలో ఆడబిడ్డలపై జరిగే ఇటువంటి అన్యాయాలు, ఇటువంటి అఘాయిత్యాల శివశివ, రాక్షసరాజనైన నేను మా త్రేతాయుగంలో కూడా కనలేదు, వినలేదు తల్లి. బాబు, అయ్యా, 4 కలిసి నా కూతుర్ని చిత్రహింసలు పెట్టి చంపేశారయ్యా. ఈ అత్యాచారాన్ని ఎవరితోనూ చెప్పుకోలేను బాబు. ఏ పాపం ఎరగని నా బిడ్డ అన్యాయం అయిపోయింది తండ్రి. మనది కర్మభూమి ధర్మభూమి అని చాటి చెప్పుకుంటామే. అయ్యో, ఆ బుద్ధ దేవుడు మనకిచ్చిన శాంతి సందేశాలు ఏమైపోయాయి బాబు? అశోకుడేలిని ధర్మదేశంలో ఇన్ని దారుణాలు ఎందుకు జరుగుతున్నాయి తండ్రి? మహాత్ముడు మనకిచ్చిన స్వతంత్రం పైశాచికంగా మారి అపవిత్రం అవుతూ ఉంటే ఏమీ పట్టనట్టు చూస్తూ ఊరుకుంటారా? మీరు అసలు మనుషులా రాక్షసులా? అమ్మా, మిమ్మల్ని ఏ విధంగా ఓదార్చాలో తెలియటం లేదు. ద్వాపర యుగంలో అధికార దాహంతో మా సోదరుడు దుశ్శాసనుడితో కలిసి ద్రౌపదీదేవిని అవమానించిన పాపానికి ఆ భీమసేనుడు నా తొడలు విరగొట్టాడు. మా దుశ్శాసనుడి రక్తం తాగాడు. ఒక స్త్రీని అవమానించామనే నెపంతో పాండవులు మా 9 సోదరులను హతమార్చి నరకానికి పంపిన ఆ మహాభారత కథను ఈ మనుషులప్పుడే మరిచిపోయారా? ఇప్పుడు జరుగుతున్న ఘోరాతి ఘోరాలతో పోలిస్తే మేము చేసిన అపరాధం చాలా చిన్నదిగా కనిపిస్తుంది సుమా. నేటి హస్తినాపురంలో ఒక అమాయకురాలిని 4 కామాంధులు చిత్రహింసలు పెట్టినటువంటి అత్యాచారం ఏ చరిత్రలోనూ కనలేదు, ఏ పురాణంలోనూ వినలేదే. మీ కుటుంబమునకు జరిగిన అన్యాయము క్షమించరానిది తల్లి, క్షమించరానిది.
యాసిడ్ పోసి పారిపోతున్నాడు. పట్టుకోండి బాబు, వాడిని జైల్లో పెట్టండి. నా కూతురిని రక్షించండి, రక్షించండి. ఎవరండి ఇక్కడ? మీలో మానవత్వం నశించిందా? మీ హృదయం రాయి అయిపోయిందా? కాలేజీకి వెళ్లే ఆడపిల్ల మీద కిరాతకులు యాసిడ్ పోసి దాడి చేస్తుంటే మీకేమీ పట్టదా? ఇది మీకు సంబంధించిన విషయం కాదు అని ఊరుకుంటారా? ఊర కుక్కల్లా తిరిగే ఈ నీచ కీచకుల్ని తరిమి తరిమి చెండాడకుండా వదిలేస్తారా? మాట్లాడరే, చెప్పండి. అమ్మా, నన్ను ద్వాపర యుగంలో కీచకుడు కిరాతకుడు అని పిలిచేవారు. ఆనాడు ద్రౌపదీదేవిని అవమానించి భీముని చేతిలో నేను కూడా దిక్కుమాలిన చావు చచ్చి నరకానికి వెళ్ళాను. అయితే ఈ కలియుగంలో స్త్రీలని అతి దారుణంగా హింసించే వాళ్ళని కీచకుడని రావణాసురుడని మా రాక్షసులతో పోలుస్తున్నారు. కానీ అది తప్పమ్మా. ఏ పురాణంలోనూ ఏ రాక్షసుడు ఇంత నీచానికి ఒడిగట్టలేదమ్మా. ఇప్పుడు జరుగుతున్న ఘోరాలు వింటుంటే రాక్షసులమైన మాకే మతిపోయి మాట పడిపోయింది తల్లి. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాకున్న శోకంతో మరో మహాభారతం ఆరవ వేదం మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం. మీరంతా ఇక్కడ గ్యాదర్ అయ్యి ఏం గొడవ చేసే అవసరం లేదు. There is no need to worry. We arrested all the 3 culprits. You people can go home now. ఈ కామందులు చేసిన పాపాలకు అరెస్ట్ చేస్తే సరిపోయిందా? వీళ్లకు కఠిన శిక్షలు పడే వరకు మేమూరుకోం. We want justice. కంప్లైంట్ రాసి ఇచ్చారుగా, దట్ ఈస్ ఎనఫ్. మిగతాది మేము చూసుకుంటాం, మీరు వెళ్ళరండి. ఈ పశువుల్ని పనికిరాని వాళ్ళని చేయండి. వీళ్ళ గుడ్లు పీకేసి కాడు విరగొట్టండి. వీళ్ళంతా చూడండి. జస్టిస్ హ్యాస్ టు బి డన్. బీ కేర్ఫుల్. ఏం మాట్లాడుతున్నారు? వీడు ఎమ్మెల్యే గారు అబ్బాయి, వాడు మినిస్టర్ బావమరిది, మరి వీడేమో ఒక పెద్ద కాంట్రాక్టర్. కాదు, కానే కాదు. వీళ్ళు మనుష్యులు కారు, క్రూరముగాలు. వీళ్ళని ముక్కలు ముక్కలుగా నరికి కాకులకు గద్దలకు వేయండి. ఆ రాక్షసులే వీళ్ళ రూపంలో మళ్ళీ పుట్టారు. మాకు న్యాయం జరిగే వరకు మేము ఇక్కడి నుంచి కదలం, మిమ్మల్ని కదలనీయం. అయితే సరే, మేము ఇప్పుడు ఏం చేయాలో మీరే చెప్పండి. మా వంతు ప్రయత్నం చేసి వెళ్తాం. వీళ్ళని నమ్ముకుంటే మనకి జస్టిస్ జరగదు. మనం ప్రజల్లోకి వెళ్ళి రెవల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. మరి ఇంకా ఆలస్యం దేనికి? పదండి. మీరెవరు ఏం చేయని అవసరం లేదు. There is a law and order in this country. Let the law take its own course. సర్లే, మీ పోలీసు వాళ్ళు అట్లనే చెప్తారు కానీ ఇదిగో రాక్షసులు, చూసిండ్రుగా మా భూలోకంలో ఏం జరుగుతుందో అని. A small request to all 3 of you guys. మీ 3 రాక్షసులు కలిసి ఈ 3 క్రిమినల్స్ ని మీతో పాటు నరకలోకానికి తీసుకెళ్లిపోండి. What do you guys say? వీళ్ళని నరకానికి తీసుకెళ్ళడానికి మాకలాంటి అభ్యంతరం లేదు. అయితే అది మా చేతిలో మాత్రం లేదు. ఈ విషయాన్ని సాక్షాత్తు యమధర్మరాజు నిర్ణయించాలి. శ్రీకరాకారుండ భీకరాకారుండ నరకాధినాథుండ సురవరుడ పూనభౌతమ్ములం ప్రోతండ శూరుండ మార్తాండ తనుజుండ మారకుండ చండ ప్రచండ పాషండ ప్రకాయుండ కాలపాశధరుండ కర్కశూండ జై జై యమాగ్రణి, జై యమాగ్రణియని పటకోటి పొగడు సంవర్తను. జై జై యమాగ్రణి. యమరాజుకు ప్రణామములు, యమరాజుకు ప్రణామములు. చాలు చాలు మీ నక్క వినయాలు. మాకు మీ మీద మిక్కిలి కోపముగానున్నది. యమరాజా, మా 3 రోజుల వెకేషన్ ఇంకా పూర్తి కానే లేదు, అంత జల్దీ వచ్చేశారేమిటి? యమధర్మరాజా, నేను మీ వెనుకే పరిగెత్తుకుంటూ వచ్చిచుంటుంది కదా, నా కోసం కొంచెం ఆగితే మీ సొమ్మేం పోయిందంట. పెళ్లికి వెళుతూ
పిల్లిని చంకన పెట్టుకెళ్ళినట్టు అసలు నువ్వెందుకు వచ్చితివి చిత్రగుప్త? భూమి మీద నీకేం పని? వీళ్ళంతా 3 రోజులు వెకేషన్ తీసుకుని వచ్చినప్పుడు నేను మాత్రం భూలోకం వస్తే తప్పేంటమ్మా? నాకు వెకేషన్ కావాలి, నేను మాత్రం ఎంజాయ్ చేయొద్దేంటి? నోర్మల్ చిత్రగుప్త, ఏమిటి పిచ్చివాగుడు? సరే, నీ సంగతి తరువాత చెప్తాను. రావణ దుర్యోధన కీచకులారా, నేను చెప్పినది ఏమిటి, మీరు చేస్తున్నది ఏమిటి? మీరు వచ్చిన పని మాని ఈ మానవులతో ముచ్చట్లేమిటి? అసలు ఈ భూలోక సమస్యలతో మీకు పనేమిటి? అది కాదు సార్, నీచాతి నీచమైన పనులు చేసే ఆ క్రిమినల్స్ తో మమ్మల్ని కంపేర్ చేస్తున్నావు సార్. ఇది ఏం ధర్మం చెప్పండి? ధర్మాలని పరీక్షించేది, పరిరక్షించేది నీవు కాదు. అవి ఈ యమధర్మరాజుకి వదిలేసాయి. కీచక, ఇంతకి మా పర్మిషన్ లేకుండా భూలోకానికి ఎందుకు వచ్చితివి? చచ్చిన తర్వాత కూడా పిచ్చి చేష్టలు మరచితివి కాదు. ఛీ, ఈ పాపానికి తగిన శిక్ష నీకు నరకంలో సిద్ధంగా ఉంది. పద. ఈ తప్పికులను కాగే నూనెలో బాగుగా ఫ్రై చేసి నరక ద్వారమునకు తల క్రిందులుగా వేలాడదీదురు సుమా. యమధర్మరాజా, ప్లీజ్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఖామోష్, టైమ్ అవుట్. యమధర్మరాజా, నీవు ధర్మమూర్తివి, ధర్మసూత్ర పరిపాలనా దక్షత కలిగిన పుణ్యమూర్తివి. మా ముగ్గురి పాపాలకు అనేక శిక్షలు విధించావు. మరి ఈ కలియుగంలో కిరాతకంగా స్త్రీలపై జరిగే హింసలు, పైశాచికాలు, మానభంగాలు, శిశు హత్యలు, అరాచకాలు చేస్తూ పెద్ద మనుషులవనే చెప్పుకునే ఈ మృగరాక్షసులకు నీ ధర్మనీతితో ఎలాంటి శిక్షలు విధిస్తావో వివరించవలసినగా మా ప్రార్థన. అకట కలికాలం ఇంత దారుణంగా మారుతుందని కలలో కూడా ఊహించలేదే. హౌవా, పసిపిల్లల మానభంగమా శ్రీహరి! ఇదేమి దౌర్భాగ్యము! ఈ ముదనష్టపు మనుషులు ఎంతకు తెగించినారు. వీళ్లను మించిన రాక్షసులు, కిరాతకులు, దుష్టులు, దుర్మార్గులు 7 లోకములో ఎందెందో వెతికినా కనిపించరే. భరత భూమి పేరుకు మాత్రం పుణ్యభూమి. బ్రహ్మదేవుడా, నీ సృష్టి ఎంతకు దిగజారినదేమి? సార్, ఈ భూలోకంతో కంపేర్ చేస్తే మన నరకం ఈజ్ లైక్ హెవెన్ సార్. ఏంటి సార్, చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? వీళ్ళకి ఎంత స్ట్రాంగ్ పనిష్మెంట్ ఇవ్వాలా అని ప్లాన్ చేస్తున్నారా? ఇంతకీ వీళ్లకు ఏ శిక్షలు విధిస్తున్నారు సార్? మీకందరికి నా సమాధానం ఒక్కటే. ఈ నీచుల్ని శిక్షించే అర్హత మాకు లేదు. ఇదిగో పెద్దయినా, నువ్వు అట్లంటే కుదరదు. నేను చెప్పేది కూడా కొంచెం వినుకో బాస్. మా కర్మ కోడి, దెర్ ఇస్ అ రేప్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా ఎవ్రీ 30 minutes. గిట్లాంటి రాక్షసులందరినీ మీ నరకానికి తీసుకుపోయి అక్కడ మస్తు పనిష్మెంట్ ఇస్తావని మేము వెయిట్ చేస్తుంటే గిట్లా హ్యాండ్ ఇచ్చావేంటి? యమధర్మరాజా, భూలోకంలో మిమ్మల్ని ఇంతగా సత్కరిస్తారని నేనెప్పుడూ ఊహించలేదు స్వామి. దట్స్ ఓకే. ఈ విషయం నరకంలో నేనెవరికీ చెప్పనులేండి. యూ కెన్ ట్రస్ట్ మీ ఆన్ దిస్. ఖమోష్, అసందర్భ ప్రలాపి. మీ బాధ నాకు తెలియదనుకుంటున్నారా? తెలుసు. కానీ ఈ నీచులు చేసిన పాపాలకు మా నరకలోకంలోని శిక్షలు సరిపోవు కదా. నా ధర్మ సూత్ర గ్రంథం అంతా వెతికిన ఈ దుర్మార్గులు చేసిన పాప కృత్యాల జాడల నీడలు కూడా మా పుస్తకంలోని కనిపించటలేదే. ఇక నేను ఏ రకంగా వీరి పాపాలను చర్చించగలను? వీరికి ఏ రకమైన శిక్షలు విధించగలను? చెప్పండి. అయితే ఈ నీచ్ కుత్తే కమింగ్ గాల్ని అట్లా వదిలేస్తావా? వీళ్ళు ఇక్కడ ఉండడానికి వీలు లేదు. వీళ్ళందరూ కలిసి మా భూలోకాన్ని నరకం చేసి పెడతారు. తప్పు బాలక, తప్పు. నువ్వు మా నరకలోకాన్ని అవమానిస్తున్నావు. నరకంలో ప్రజలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తారు. అవును, ఇదిగో మా రూల్స్ బుక్. వీళ్ళని తీసుకెళ్తే మా నరకలోకాన్ని సర్వనాశనం చేసి పెడతారు. వీల్లేదు. అవును, వీల్లేదంటే వీల్లేదు. ఈ నీచుల్ని దండించటానికి ఆ శ్రీమన్నారాయణుడు 11వ అవతారం ఎత్తి ఈ భూమి మీదికి దిగి రావాల్సిందే సుమా. ఏం మీరు ఇంకా ఇక్కడే నిలబడి చూస్తున్నారేం? పదండి నరకానికి. ప్లీజ్ ఆగండి, ఇంకొకసారి ఆలోచించండి. ప్లీజ్ ఆగండి, ఇంకొకసారి ఆలోచించండి. పుణ్యభూమి నా దేశం నమో నమామి.
పుణ్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి. ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి. అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశం. మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి. ధన్యభూమి నా దేశం సదా స్మరామి.